అయితే ఏం లేదు. ఆ! అసలు మార్పు అంటే ప్రజల్లో రావాలా? నాయకుడిలో రావాలంటే ఏం చెప్తారు? నాయకుడిలో రావాలి, ప్రజల్లో రాలేదు. ఇక ఏమన్నా ఏదో ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి అనడం వల్ల ఈయనకు ఓటేయడం జరిగింది అని తప్ప ఏం లేదు అందులో. హ్మ్. ఈ ఫ్రీ ఇవి అన్ని దండగా హ్మ్. ఆయన ప్రభుత్వమే వేస్ట్ అంటే ఫ్రీ మొత్తం మీద. ఇస్తే ఏవి ఫ్రీ ఇస్తే మంచిగుంటదంటారు? ఫ్రీ విద్య అండ్ వైద్యం ఈ విద్యా, రెండు వైద్యం. కనుక అంటే ఇవన్నీ బంద్ కేసీఆర్ చేసి ఉన్నప్పుడు కూడా మనకి విద్యలో ఎటువంటి మార్పు కనిపించలేదు కదా! కనిపించలేదు. ఈయన చిన్న కొద్దిగా మార్పు చేస్తాడేమో అనుకుంటే అన్ని ఫ్రీ బస్ అని కరెంట్ అని ఇంకేదో అని పెట్టడం వల్ల పాత ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది కనిపించింది అని అంటున్నారు. మరి ఈయన ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఉద్యోగాలు కూడా వచ్చాయి, రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా అదే విధంగా సర్వేలు కూడా చేశారు అంటున్నారు. మీరేమంటారు? సర్వేలు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేసిండు, హ్మ్. ఉద్యోగాలు కూడా ఇచ్చిండు అప్పుడు కూడా. హ్మ్. ఇప్పుడు అవి కొత్తగా ఈయన ఇచ్చింది ఏమున్నది? హ్మ్. అయినా కూడా కొన్ని సంవత్సరానికి కొన్ని అనుకుంటూ ఎవరైనా వాళ్ళ వాటా వాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు కదా, అంతే కదా. నేను ఇచ్చిన స్కీమ్స్ లలో మనకి ఉచిత పథకాల్లో చూసుకున్నట్టయితే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ₹500 గ్యాస్ ఇప్పుడు అయితే వస్తున్నాయి అందరికి. ఎక్కడ హ్మ్. గ్యాస్ ఎవరికి వస్తుంది? అప్లై చేసుకొని రాని వాళ్ళు అంటున్నారు కదా, మరి అప్లై లేదు. చేయలేదా? అప్లై చేసుకున్నా కూడా మండలాల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తిరగడం తప్ప అందులో ఏం లేదు అన్న. హ్మ్. ఈ అప్లై చేసుకోవడం కానీ దీనికి బదులు సప్లై కూకున్నా కూడా ₹500 ఖర్చు అన్న తగ్గు. అంతే. ఇంకా ఇదే అప్లై చేసుకున్నామని తిరిగితే ఇంకా ₹1000 వస్తుంది ఎక్కువ. ఆడిచ్చే 500 కంటే ఈడికి పో అడిగి పో అని తిరిగితే అందరం తీసుకోవడం వల్ల ఈ లంచాలు అనేది ఇంకెక్కువ అయిపోయింది ఇప్పుడు. అప్పుడన్నా కొంచెం తక్కువ ఉండే కానీ ఇప్పుడు లంచాలు ఎక్కువ అయిపోయింది. ఎటువైనా పైసలు లేని పని అయితే జరుగుతలేదు.